భారత్ ఏరి కోరి SIG 716 రైఫిళ్లను కోరుకుంటుంది సరే. అయితే ఈ రైఫిళ్లు ఎలా పనిచేస్తాయి? ప్రపంచ దేశాల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ ఉన్న వీటికంటే నిన్నటి వరకు మాట్లాడిన AK-203 బెటర్ అనే వాదనలో ఎంత నిజముంది? ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి? సిక్స్ ఆయర్ తయారు చేస్తున్న SIG 716 కంటే బెటర్ రైఫిల్ భారత్ దగ్గర లేదా? మరి భారత్ స్వదేశంలో తయారు చేస్తున్న రైఫిళ్ల మాట ఏంటి? భారత సైన్యం రైఫిల్ ఆధునికీకరణ అనేది విస్తృతంగా కనిపిస్తోన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులతో ముడిపడి ఉంది. ముఖ్యంగా చైనాతో 2020 గాల్వన్ వ్యాలీ ఘర్షణ, తూర్పు లడఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యానికి అధునాతన ఆయుధాల అవసరం మరింతగా పెరిగింది. ఇందులో భాగంగా గతంలోనే భారత్ రష్యా నుండి AK-203 రైఫిల్స్ ను పొందాలని అనుకుంది. అయితే ఉత్తరప్రదేశ్లోని కోర్వా ప్లాంట్లో రష్యాతో కలిసి జాయింట్ వెంచర్లో తయారు చేయాల్సిన AK-203 అసాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తిలో సుదీర్ఘ జాప్యం వల్ల అనుకున్న లక్ష్యం ఆలస్యమైంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం, ఇతర లావాదేవీల సమస్యలతో పాటు ప్లాంట్ కార్యకలాపాలు ఆలస్యమయ్యాయి. ఈ పరిణామాల మధ్య భారతదేశం తక్షణ రైఫిల్ అవసరాల కోసం వేరే దేశం వైపు చూడాల్సొచ్చింది. దేశంలో నెలకొన్న ఈ పరిస్థితి వల్ల అమెరికాకు చెందిన సిక్స్ ఆయర్ రైఫిల్స్ అత్యవసర సేకరణ అనివార్యమైంది. ఎట్టకేలకు కోర్వా ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ గతంలో భారత సైన్యానికి 35,000 AK-203 రైఫిల్స్ పంపిణీ అయ్యాయి. ఆధునిక అసాల్ట్ రైఫిల్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉన్న తరుణంలో సిక్స్ ఆయర్ నుండి వచ్చిన ఈ తాజా ఆర్డర్ దేశ సరిహద్దులను రక్షించటానికి ఉపయోగపడుతున్నాయి. అంతకు మించి భారత సైనికులు సాధ్యమైనంత ఉత్తమమైన ఆయుధాలను కలిగి ఉన్నారని నిర్ధారించడానికి ఈ తాజా డీలింగ్ సహాయం చేసింది. రష్యా AK-203 కలాష్నికోవ్ రైఫిళ్ల తయారీకి సంబంధించి జాప్యం కారణంగా 2019లో తీసుకున్న 72,400 SIG 716 రైఫిళ్లలో 66,400 ఆర్మీకి, 4,000 రైఫిళ్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి, 2,000 రైఫిళ్లు నేవీ కోసం దిగుమతి చేసుకున్నారు. కాగా రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్ గతేడాది డిసెంబర్లో అదనంగా 73,000 SIG 716 రైఫిళ్ల సేకరణకు అనుమతిచ్చింది. దీనికి 837 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటితో పాటు భారత ఆర్మీ 40,949 లైట్ మెషిన్ గన్లను కూడా కొనుగోలు చేస్తోంది. వీటిని ఆగస్టు 2023లో 2,165 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో క్లియర్ చేసింది. అయితే గతంలో SIG 716 రైఫిల్స్ లో లోపాలున్నాయని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికలను భారత సైన్యం తోసిపుచ్చింది. స్వదేశీ INSAS లేదా రష్యన్ AK-47 తో పోలిస్తే అమెరికాకు చెందిన రైఫిల్స్ సుదీర్ఘ పరిధి, మరింత ప్రాణాంతకం, అధిక మన్నిక కలిగి ఉన్నాయని భారత సైన్యం పేర్కొంది. అయితే SIG 716 రైఫిల్స్ లో వాడే బుల్లెట్ల ఖరీదు ఎక్కువ గనుక దానికోసం భారతీయ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తయారు చేసిన మందుగుండు సామాగ్రిని ఉపయోగిస్తున్నట్లు సైన్యం తెలిపింది. ఇక ఆప్టికల్ సైట్లు, అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు, ఫోర్ హ్యాండ్ గ్రిప్లు, బైపాడ్లు, లేజర్ పాయింటర్లు వంటి వివిధ పరికరాలు, ఉపకరణాలను మౌంట్ చేయడానికి ఎటువంటి మార్పులు లేకుండా రైఫిల్స్ లో పికాటిన్ని రైల్స్ కూడా అమర్చబడి ఉంటాయని సైనిక అధికారులు చెప్తున్నారు. SIG 716 రైఫిల్స్ పనితనం దగ్గరకొస్తే ఈ రైఫిళ్లు 7.62x51 mm క్యాలిబర్ గన్లు. ఇవి 500 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో కాల్చగలవు. అందుకే వీటిని ప్రత్యేకంగా చైనా, పాకిస్తాన్ వైపున్న సరిహద్దుల వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న పదాతి దళ బెటాలియన్ల కోసం భారత్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. SIG 716 సుమారు 4 కిలోగ్రాముల బరువు, గ్యాస్ ఆపరేటెడ్ రొటేటింగ్ బోల్ట్ సిస్టమ్ ను కలిగింది. దాదాపు 600 మీటర్ల పరిధిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దాడి చేయటానికి స్నిపర్ పాత్రలకు అనువైన ఆయుధంగా ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికున్న మల్టీ టాలెంట్, విశ్వసనీయత వల్ల భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాల్తో కూడిన భూభాగాలు, అధిక ఒత్తిడితో కూడిన పోరాట పరిస్థితుల్లో ఈ రైఫిల్ కీలకమైందిగా పేర్కొంటున్నారు.
ఇక వీటితో పోల్చితే 7.62x39mm క్యాలిబర్ రైఫిల్ అయిన రష్యన్ AK-203 రైఫిల్ 300 మీటర్ల ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉంది. అయితే ఇది 11 లక్షలకు పైగా బలమైన భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీల మొత్తం అవసరాలను తీర్చగలదనే నమ్మకం కూడా ఉంది. ఇక అస్సాల్ట్ రైఫిల్స్ ఫ్రంట్ లో ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ కింద ఉత్తరప్రదేశ్ లోని అమేథీ జిల్లాలో కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో AK-203 అసెంబుల్ చేశారు. దీని తరువాత మొదటి 35,000 కలష్నికోవ్ AK-203లను సైన్యానికి అందించారు. ఇక కోర్వా ఫ్యాక్టరీలో 10 ఏళ్లలో 6 లక్షల AK-203 రైఫిల్స్ ను తయారు చేయాల్సి ఉంది. నిజానికి AK-203 ప్రాజెక్ట్ మొదట 2018లో ప్రకటించబడినప్పటికీ ఖర్చు, రాయల్టీ, టెక్నాలజీ బదిలీ, దేశీయీకరణ స్థాయి, ఇతర సమస్యల కారణంగా భారీ జాప్యం జరిగింది. ఇక భారతదేశంలో రష్యన్ AK-203 అసాల్ట్ రైఫిల్ తయారీకి చివరి అడ్డంకులు తొలగిపోవడంతో చాలా విమర్శలకు గురైన భారత స్వదేశీ INSAS రైఫిల్ ను భర్తీ చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడు అమెరికా నుండి SIG-716 రైఫిళ్లతో పాటు రష్యాతో కలిసి తయారు చేస్తున్న AK-203 అసాల్ట్ రైఫిల్ కూడా భారత సైన్యంలో ప్రభావవంతమైన మార్పుకు కారణమయ్యాయి. అయితే భారత్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన INSAS కంటే అమెరికా, రష్యన్ రైఫిళ్లే మెరుగ్గా ఉన్నాయన్నది స్పష్టమైంది. మరోవైపు భారతదేశంలో ఆయుధ తయారీకి సంబంధించి పూర్తి స్వదేశీకరణ సాధించడానికి ధరల సమస్య అడ్డంగా ఉంది. రైఫిల్స్ ను దిగుమతి చేసుకోవటానికి తీసుకునేదానికంటే దేశీయంగా ఉత్పత్తికయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుందని నివేదికలు కూడా చెప్తున్నాయి. అయితే భారత్లో ఉత్పత్తి చేసే ప్రతి రైఫిల్ పై రాయల్టీ రుసుమును తగ్గించడానికి రష్యా అంగీకరించడంతో ఈ ధరల సమస్య క్రమబద్ధీకరించబడిందని ఇటీవల నివేదికలు తెలిపాయి. దీంతో దేశీయంగా తయారు చేసే INSAS స్థానంలో AK-203 రైఫిళ్లుంటాయన్నది స్పష్టమైంది. For more videos like this, subscribe Big TV channel. భారత్ ఏరి కోరి SIG-716 రైఫిళ్లను కోరుకుంటుంది సరే. అయితే ఈ రైఫిళ్లు ఎలా పనిచేస్తాయి? ప్రపంచ దేశాల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉన్న వీటికంటే నిన్నటి వరకు మాట్లాడిన AK-203 బెటర్ అనే వాదనలో ఎంత నిజముంది? ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి? 6 తయారు చేస్తున్న SIG-716 కంటే బెటర్ రైఫిల్ భారత్ దగ్గర లేదా? మరి భారత్ స్వదేశంలో తయారు చేస్తున్న రైఫిళ్ల మాట ఏంటి?